హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి అంశము ఈ మధ్యకాలంలో మనం చూస్తే ప్రధానమంత్రి మోదీ గారికి వచ్చినటువంటి డిఫరెంట్ అవార్డ్స్ వివిధ దేశాలకు సంబంధించి ఆయన పర్యటన చేస్తున్నప్పుడు ఆ దేశాల వారు ఆయనకు ఆ దేశాల యొక్క అత్యున్నత పురస్కారాలను, అదేవిధంగా వారి దేశానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పురస్కారాలను, అదేవిధంగా కొన్ని గ్లోబల్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం ఇంతవరకు మంత్రి మోదీ గారికి వచ్చినటువంటి అన్ని అవార్డ్స్ గురించి మనం ఇక్కడ చూస్తాము. మరి ఈ మధ్యకాలంలో చూస్తే ఆయనకు నెలకోటి లెక్కన రావడం జరుగుతుంది. సో ఆ లెక్కన మనం ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ విభాగంలో కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది, కానీ సో తప్పదన్నమాట. కాబట్టి ఇక్కడ చూస్తే May 18, 2026 రోజున నార్వే దేశానికి సంబంధించినటువంటి ద రాయల్ నార్వేయన్ ఆర్డర్ ఆఫ్ ద మెరిట్ గ్రాండ్ క్రాస్ అనేటువంటి అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇంకా దానికంటే ఒక ముందు రోజు May 17 రోజున ద రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ద కమాండర్ ఆఫ్ ద గ్రాండ్ క్రాస్ అని చెప్పేసి స్వీడన్ దేశానికి సంబంధించినటువంటి అవార్డును ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి అవార్డు February 2026 ఇవ్వడం జరిగింది. అది ద మెడల్ ఆఫ్ నెసెట్ అని చెప్పేసి అంటాము. ఇంకా ఒమాన్ దేశానికి సంబంధించినటువంటి అవార్డు December 2025లో ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఒమాన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా December 2025లో ఇథియోపియా దేశానికి సంబంధించిన ద గ్రేట్ ఆనర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా ఇవ్వడం జరిగింది. ఇంకా నమీబియా దేశానికి సంబంధించినటువంటి అవార్డు జూలై 2025లో ఇవ్వడం జరిగింది. ద ఆర్డర్ ఆఫ్ ద ఏన్షియంట్ వెల్విసా ఆఫ్ మిరాబిలిస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే జూలై 8 రోజున సో మనకు బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సౌతర్న్ క్రాస్ అనేటువంటివి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా July 4 రోజున ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ద ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేటువంటి అవార్డుని ద ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి సంబంధించినటువంటి సో ప్రతినిధి ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఆ రకంగా మనకి ఇక్కడ చూస్తే జూలైలో ఇక్కడ చూడండి, అంటే మనం ఈ టైం పీరియడ్ని గుర్తుపెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. జూలై ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా జూలైకి సంబంధించి ఒకసారి విదేశీ పర్యటనకి వెళ్ళారు, అక్కడ 4 అవార్డ్స్ వచ్చినాయి. జూన్లో 1 అవార్డు ఉంది. ఇక్కడ చూస్తే దానికంటే ముందు ఇప్పుడు మేలో 2 ఉన్నాయి, ఫిబ్రవరిలో 1 ఉంది. ఈ మూడు ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్కి. ఇవి కూడా ఇంపార్టెంట్, డిసెంబర్లో అడిగినాయి కూడా. కాబట్టి ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 జూలై అండ్ మ్యాక్సిమం జూన్ వరకు ఒక 1 ఇయర్ అవుతుంది. కాబట్టి సో ఇవైతే గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మన TGPSC ఎగ్జామ్స్ కానీ రీసెంట్గా ఇప్పుడు జరగబోయేటువంటి మనకు CGL ఎగ్జామ్స్ కానీ RRB ఎగ్జామ్స్ కానీ ఇవన్నిటి కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. 10 అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. సైప్రస్ అవార్డ్స్ వరకు మనం కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనమాట. కాబట్టి ఆ రకంగా మనం ఇక్కడ చూస్తే ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి సంబంధించినటువంటి సో పురస్కారము మనకు జూలైలో వచ్చిందనమాట. ఇక ఘనా దేశానికి సంబంధించినటువంటి ద ఆఫీసర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా దేశానికి సంబంధించిన అవార్డు 2 జూలైలో వచ్చింది. అదేవిధంగా 16 జూన్ 2025లో సో ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద మెకారియస్ అనేటువంటి అవార్డు సైప్రస్ దేశానికి సంబంధించినటువంటి అవార్డు రావడం జరిగింది. ఇంకా 5 ఏప్రిల్ 2025 రోజున ద శ్రీలంక మిత్ర విభూషణ అనేటువంటి అవార్డు శ్రీలంక దేశస్తులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 12 మార్చ్ 2025 రోజున గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ ద కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని చెప్పేసి మారిషస్ దేశానికి సంబంధించినటువంటి అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మారిషస్ దేశానికి సంబంధించిన అవార్డుని పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనకు భారత ప్రధానిగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇక బార్బోడోస్ దేశానికి సంబంధించినటువంటి మనకు ద హానరరీ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రీడమ్ అనేటువంటి అవార్డుని March 5, 2025 ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా 2025లో, అదేవిధంగా టిల్ డేట్ 26 ఇయర్లో ఇచ్చినటువంటి అవార్డ్స్. ఇవి రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ అనేవి కూడా అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక 2024 నుంచి 2016 వరకు ఇంకా పాత అవార్డ్స్ ఇవన్నీ కూడా వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కువైట్ దేశానికి సంబంధించినటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది, ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆఫ్ ఆల్ కబీర్ అని చెప్పేసి. డొమినికా దేశానికి సంబంధించినటువంటి డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్, గయానా దేశానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్, నైజీరియా దేశానికి సంబంధించిన ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజీర్, అదేవిధంగా రష్యా దేశానికి సంబంధించిన ద ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ద అపోస్టల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మన దేశానికి మిత్ర దేశాలైనటువంటి కొన్ని దేశాల గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మనకు ఇంటర్నేషనల్ పరంగా మనకు ఏదైతే ఉన్నాయో హైలైట్లో ఉన్నాయో వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి, అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది కాబట్టి రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన కానీ, లేకపోతే ఒకవేళ ఉంటే గిట్లా మనకు ఇరాక్ దేశాలు, US దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా ఇచ్చి ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవడం మంచిది. కాబట్టి గ్రీస్ దేశానికి సంబంధించినటువంటి ద గ్రాండ్ క్రాస్
ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆనర్ అనేటువంటిది గ్రీస్ ఇవ్వడం జరిగింది 2023లో. ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ హానర్ అని చెప్పేసి ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ద ఆర్డర్ ఆఫ్ నైల్. ఓకే, సో ఇది ఇంత ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పుపువా న్యూగినియా దేశానికి సంబంధించినటువంటి మనకు ద గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లగో అని చెప్పేసి ఆ పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక ఫిజీ దేశానికి సంబంధించినటువంటి అవార్డు 2023లో ద కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫిజీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పలావ్ రిపబ్లిక్ సంబంధించినటువంటి ఓకే ఎబాకల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. భూటాన్ దేశానికి సంబంధించిన ద ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ ఓకే గ్యాల్పో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఓకే లెజియన్ ఆఫ్ ద మెరిట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఇంపార్టెంట్. లెజియన్ ఆఫ్ మెరిట్ 2019లో ఇచ్చారు. అదేవిధంగా బెహ్రెయిన్ దేశానికి సంబంధించినటువంటి ద కింగ్ అహ్మద్ ఆర్డర్ ఆఫ్ ద రినెసెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మాల్దీవ్స్ దేశానికి సంబంధించినటువంటి ద ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ద ఇజుద్దీన్ అని చెప్పేసి ఇది ఇవ్వడం జరిగింది. ఇంకా దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించి మనకు ఆర్డర్ ఆఫ్ జయీద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాలస్తీనా దేశానికి సంబంధించినటువంటి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టాచ్యూ ఆఫ్ ద పాలస్తీన్ ఇవ్వడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించిన ద స్టేట్ ఆర్డర్ ఆఫ్ ద ఓకే ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సౌదీ అరేబియా సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ద కింగ్ ఓకే అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ అని చెప్పేసి మనకు వాళ్ళ యొక్క అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ రకంగా ఇవన్నీ కూడా సివిలియన్ అవార్డ్స్, వివిధ దేశాలు ఇచ్చినటువంటి అవార్డ్స్ అనమాట. ఇక కొన్ని అంతర్జాతీయ సంస్థలు ప్రత్యేకమైనటువంటి అవార్డ్స్ మోదీ గారికి ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా యుఎన్ఈపీ ఛాంపియన్షిప్ అవార్డ్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ అంటాము 2018లో ఐక్యరాజ్య సమితి ఓకే ద సౌర ఇంధన ప్రమోషన్ కోసము, అంటే మనకు నేషనల్ సోలార్ మిషన్ అనేది ఉన్నది. దానిలో భాగంగా మనం సోలార్ విద్యుత్ని ఉత్పత్తి చేసినటువంటి దేశాల్లో అత్యున్నత దేశాల్లో మన భారతదేశం ఒకటి కాబట్టి దానిలో భాగంగా యునైటెడ్ నేషన్ ఎన్వైరాన్మెంటల్ ప్రోగ్రామ్ అయినటువంటి ద ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ అనేటువంటిది 2018లో ఇవ్వడం జరిగింది. ఇది మనకు మేబీ ఎన్వైరాన్మెంటల్ స్టడీస్లో భాగంగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సియోల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది 2018లో మనకు దక్షిణ కొరియా, సౌత్ కొరియా ఇవ్వడం జరిగింది అంతర్జాతీయ సహకారము మరియు మోదీనామిక్స్ కోసము. అదేవిధంగా గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు 2019లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వారు స్వచ్ఛ భారత్ మిషన్ చేపట్టినందుకు దానిలో భాగంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ మార్కెటింగ్ సమ్మిట్ నాయకత్వ ప్రతిమను లీడర్షిప్ క్వాలిటీ గుర్తుగా ఆయన ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డుని 2019లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ రకంగా అంతర్జాతీయ ప్రత్యేక సంస్థలు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఇవి. సో ఇవి ఓకే. సో ఆల్ ఇంపార్టెంట్ అనేటువంటివి మనం కలెక్ట్ చేసినాం. ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్లో పోస్ట్ చేస్తే అభ్యర్థులకు తెలవడం జరుగుతుంది. సో కాబట్టి ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్ అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.